మీ స్టార్ట్అప్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక స్టార్ట్అప్ జర్నీ, ఒక వీక్ లో మీ పొజిషన్ ఏంటి? చాలా మంది ఓకే నాకు పైథాన్ సరిపోద్ది, లేకపోతే జావా చాలు, లేదా రియాక్ట్ సరిపోతుంది అలా అనుకుని గో ఆన్. సి సరిపోతుంది అంటే C++ వచ్చేదా, జావా వచ్చేదా? ఇప్పుడు నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండి వినగలిగే పొజిషన్ లో ఉంటేనే నువ్వు చేయగలవు. ఏ చేసేస్తుంది కదా, ఇంకా అవసరం ఏమైనా ఉందా లేదా? ఇప్పుడు వరకు మీ ఎంటైర్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి మీకు? జస్ట్ ఛాలెంజా? మీరు ఒక స్టార్ట్అప్ అవార్డు కూడా వచ్చిందన్నారు కదా, అవార్డు ఏంటి? ఇప్పుడు మీ డివైస్ బై చేయడంతో ఏమేమి ఇస్తారు యూజర్ కి, అదొకసారి చెప్తారా? ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దట్టు మీరు ఏం చెప్తారు వాళ్ళకి? మరి అదే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్? 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, సో అలా 3 ఎర్రర్లు 6 బగ్గులు. స్టఫ్ లేకుండా నీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నీకు ఏం ఉండదు కదా. ఒక సిఇఓకి సిటిఓకి డిఫరెన్స్ ఏంటి? ఇలా సిటిఓ అవ్వాలంటే ఏం చేయాలి? అండ్ అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ వికాస్ టీవీలో మరొక యువ వికాస్ ఉన్నారు. తన పేరు మల్లికారెడ్డి గారు, కడప జిల్లా లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి వచ్చారు. ఓకే, తను ఒక మంచి స్టార్టప్ బిల్డ్ చేస్తున్నారు అనమాట, అది కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. తను ఒక గోవా స్టార్టప్ అవార్డు విన్నర్ ఆల్సో. ఓకే, తన మాటల్లోనే తన జర్నీ ఏంటనేది మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? వెల్కమ్ మల్లికా గారు. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు ద షో. ఈ షోలో మీ ఒక జర్నీ చేయండి. ఓకేనా? కడప టు హైదరాబాద్, గోవా, లైక్ యూనో మీ స్టార్ట్అప్ ఏంటి, మీ జర్నీ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవ్రీ డీటెయిల్ అనేది మీరు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఇదేమో ఒక ఇంటర్వ్యూ లాగా అనుకోకుండా పాడ్కాస్ట్, జనరల్ ఒక కన్వర్జేషన్స్ లా. ఓకే 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 మల్లికా గారు, మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఫస్ట్ మీ స్టార్ట్అప్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నా స్టార్ట్అప్ వచ్చేసి వేక్, నేమ్ వచ్చేసి వేక్ అంటే టు రిజాల్వ్, సాంస్క్రిట్ వర్డ్ అనమాట. సో వేక్ అనేది లైక్ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్, ఓవరాల్ బస్సెస్ కానీ, బైక్స్ కానీ, కార్ కానీ, ఏవైనా వెహికల్ సంబంధించిన రిలేటెడ్ వాటిని మనం ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ద్వారా వాటికి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని డిటెక్ట్ చేసి ముందుగానే వాటికి సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తాం విత్ AI. అండ్ మనం హార్డ్వేర్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఈ మధ్య కొంచెం బస్సెస్ యాక్సిడెంట్స్ కానీ ఏవైనా ఎక్కువ జరుగుతున్నాయి కదా, సో వాటిని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసి అట్లీస్ట్ 50% వరకైనా మనం సేవ్ చేయగలుగుతాం పీపుల్ ని. అంటే ఓవరాల్ నష్టం మొత్తం జరగకుండా అట్లీస్ట్ బేర్ చేసే కేపబిలిటీ అలా అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే. సో అది గాట్ ఇట్ అండి. వీక్ ఓకే. అంటే ఇప్పుడు మీ స్టార్ట్అప్ ఇన్ డీటెయిల్ గా వెళ్ళే ముందు నాకు కొద్దిగా మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కడప జిల్లా అండ్ పూర్మిల్ల మండలం. సో మా అదొక చిన్న పల్లెటూరు అనమాట. సో అక్కడ నేను నా స్కూలింగ్ అక్కడే జరిగింది. నేను జెడ్పీ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీటెక్ కూడా నాకు యోగవేమన యూనివర్సిటీలో జరిగింది అనమాట. సో అది కూడా గవర్నమెంట్ కాలేజే. సో ఓవరాల్ నా స్కూలింగ్ మొత్తం గవర్నమెంట్ లోనే జరిగింది. టాపర్ అంటే ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్, లైక్ యావరేజ్ స్టూడెంట్ అనుకోండి. నైస్. వాట్ ఇస్ 10th క్లాస్ మార్క్స్? 9 పాయింట్స్. 9 పాయింట్స్. ఓ నైస్ నైస్, గ్రేట్ అండి. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేశారు మీరు? అవునండి. ఓకే, అంటే మీ పేరెంట్స్ ఎప్పుడు చదివించాలని, అంటే అమ్మాయిని ఇంజనీరింగ్ వరకు చదివించారు కదా? అవును. థ్యాంక్ యూ పేరెంట్స్. పేరెంట్స్ అంటే లైక్ మా మమ్మీ లేరు, సో మా డాడీ ఉన్నారు. బట్ మా డాడీ అండ్ మా చిన్నాన్న, మా అత్త అందరూ నాకు సపోర్ట్ చేశారనమాట. సో అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను సింగిల్ కిడ్ని, అమ్మాయికి చదివేందుకు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఇట్లా అంటూ ఉంటారు. కానీ అంటే నాకు ఫుల్ సపోర్ట్ మా నాన్నకన్నా మా బాబాయ్ ఎక్కువ అనమాట. సో మా బాబాయ్ ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, మా పాపని మేము చదివించుకున్న తర్వాత, ఆ పిల్ల జాబ్ చేసిన తర్వాత మేము ఏమైనా చేస్తాము, సో మీరందరూ మాకు చెప్పొద్దు అని మాట్లాడేవారు అనమాట. సో ఆయన ఎక్కువ సపోర్ట్ ఉండడం వల్ల నేను చదువుకున్నాను. అండ్ అంటే నాకు బీటెక్ లో జాయిన్ అయిన స్టార్టింగ్ లో నాకు కోడింగ్ వచ్చేది కాదు. అంటే నేను కోడింగ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు అంత కోడింగ్ వచ్చేది కాదు, ఈవెన్ నేను కంప్యూటర్ సైన్స్ అయినా కూడా. సో తర్వాత ఏమైంది, నాకు 1 year కి 2nd year కి మధ్యలో లైక్ గ్యాప్స్ వస్తాయి, 1 month 2 months. ఆ గ్యాప్ లో నన్ను కోచింగ్ తీసుకో అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ లో పడేశారనమాట. సో అక్కడి నుంచి నాకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ నాకు ఫస్ట్ నాకు లిజనింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ. ఏదైనా పర్టికులర్లీ నేను బాగా వింటాను, బాగా విన్న తర్వాతే అనాలిసిస్ చేసుకొని నేను స్టార్ట్ చేస్తాను అనమాట. సో అది
నాకు ప్లస్ పాయింట్ అయింది. ఎప్పుడు నేను విన్న తర్వాతే ఏదైనా స్టార్ట్ చేస్తాను. సో అలా విని 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 కాలేజ్లో చెప్పే టెక్నాలజీస్ వేరే, అవుట్ సైడ్ మనం నేర్చుకునే టెక్నాలజీస్ వేరే ఉంటాయి. మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే సో కాలేజ్లో ఏంటి ఓన్లీ బేసిక్స్ వరకే నేర్పిస్తారు. సో బయట ఏమవుతుందంటే రియల్ టైం బేస్ చేసుకొని నేర్పిస్తారు కాబట్టి మనకు ఆ నాలెడ్జ్ అప్పటి నుంచే నాకు స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఆ ఫీల్డ్లో కోడింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో స్టార్టింగ్లోనే నేనేం మొత్తం కంప్లీట్గా ఒక కోడింగ్ రాసేసి ఇది ఇలా రిలీజ్ చేసేంత క్యాపబిలిటీ ఉండదు కాబట్టి చిన్న చిన్న స్టెప్పులు చేసుకుంటూ దాన్ని మూవ్ అనేది కొంచెం స్టేబుల్ అయ్యా అనమాట. ఓకే నైస్. అంటే మరి ఈ యొక్క స్టార్ట్అప్ జర్నీ ఒక వీక్ లో మీ పొజిషన్ ఏంటి? వీక్ లో వచ్చేసి నేను కోఫౌండర్ అండ్ సిటిఓ. టెక్నికల్ సైడ్ మొత్తం నేనే డీల్ చేసుకుంటాను. అండ్ కోఫౌండర్ కాబట్టి అఫ్ కోర్స్ బిజినెస్, ఫినాన్స్ ఈ థింగ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా అన్నిట్లో నా హ్యాండ్ ఉంటది. బిజినెస్ హ్యాండ్లింగ్ బిజినెస్ హ్యాండ్లింగ్ ఉంటది, టెక్నికల్ సైడ్ ఉంటది అనమాట. మోస్ట్లీ మేజర్లీ వేక్ లో వచ్చేసి టెక్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఓకే. సిఇఓ కి సిటిఓ కి డిఫరెన్స్ ఏంటి? సిఇఓ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి సిటిఓ కన్నా కొంచెం హైయర్ పొజిషన్ లో ఉంటారు. లైక్ రిపోర్టింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటారు అనమాట. ఇప్పుడు సిటిఓ అంటే ఏంటి, టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న పీపుల్ ని మాత్రం మేనేజ్ చేసుకుంటారు, ఆ రిలేటెడ్ థింగ్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సిఇఓ అంటే ఓవరాల్ కంపెనీ బర్డెన్స్ అన్నిటిని తనే తీసుకోవాలి, తనే రిజాల్వ్ చేయాలి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అయితే నాకు టెక్నికల్ సైడ్ యాజ్ ఏ కోఫౌండర్ గా కాబట్టి ఓవరాల్ మొత్తం మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ కూడా నాకు వస్తాయి అన్నమాట. సో అలా. అంటే ఇప్పుడు మీరు ఈ సిటిఓ పొజిషన్ ముందు అసలు ఏం చేశారు? అంటే ఎప్పుడు బీటెక్ అయింది, ఎప్పుడు జాబ్ మొదలైంది? నాది బీటెక్ వచ్చేసి 2018 లో గ్రాడ్యుయేటెడ్ అనమాట. సో 2018 తర్వాత చెప్పాను నేను మీకు ఆల్రెడీ, నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకుంటున్నాను. సో అలా నాకు ఓవరాల్ అప్పటికే నాకు ఒక 6-7 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చనమాట. సో కంప్లీట్ ఒక 4 months 3 months గ్యాప్ లో మొత్తం పైథాన్ ఒకటి కంప్లీట్ పెండింగ్ ఉండింది. ఆ పెండింగ్ అనేది కంప్లీట్ చేసేసుకొని నేను బెంగళూరులో జాబ్ చేశాను. ఫస్ట్ అంటే నేనేమనుకున్నా అంటే నాకు ఎప్పుడు ఎంఎన్సీ కంపెనీలో వద్దు అనే అనుకున్నా. నా మైండ్ సెట్ అలా ఉన్నింది. నాకు ఇన్ కేస్ మైండ్ సెట్ జాబ్ వచ్చినా కూడా ఎంఎన్సీలో నేను చెయ్యకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, నేను చెయ్యగలగాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు తెలిసి నేనే ఒక దాన్ని డీల్ చేయగలగాలి అనే పాయింట్ లోనే ఉన్నాను. నాకు స్టార్టింగ్ నుంచి అదే ఉండింది. సో అలా ఉంది కాబట్టి నేను ఫస్ట్ మనీ కన్నా, అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు జాబ్ చేసేది ఎందుకు, మనీ బేసిస్ కోసం, నాకు శాలరీ వస్తుంది కాబట్టి అలా అనుకుంటారు. ఫస్ట్ నేను 6 months ఫ్రీగా చేశాను బెంగళూరులో. 6 months ఫ్రీగా చేశాను. తర్వాత మళ్ళీ నాకంటూ ఒక నాలెడ్జ్ వస్తుంది, నేను చేయగలుగుతానని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది నాకు. ఆ పాయింట్ సర్టన్ టైంలో 100% రాకపోయినా నాకు జస్ట్ కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వేరే జాబ్ కి షిఫ్ట్ అయ్యాను. లైక్ అది ఫస్ట్ ఇంటర్న్ గా జాయిన్ అయ్యా, మళ్ళీ తర్వాత ఫుల్ టైమ్ గా కన్వర్ట్ అయింది. తర్వాత మళ్ళీ అక్కడ బెంగళూరులో అనమాట 2 years చేశాను. బెంగళూరులో చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఒక 2 years చేశాను. 2 years చేసిన తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ ఒకరు అనమాట, సతీష్ అని చెప్పేసి, అతను ఎడ్టెక్ రిలేటెడ్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. సో తను నన్ను అడిగారు అనమాట, నువ్వు మా దాంట్లో టెక్నికల్ సైడ్ గా డీల్ చేయవా అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఓకే నేను చేస్తాను అని చెప్పేసి చేశాను. స్టార్ట్ చేసి ఒక 6 to 8 months ఉన్నప్పుడు లైక్ అంటే నాకంటూ ఒక ఫీల్ వస్తుంది కదా, ఇది సక్సెస్ అవుతాదా లేకపోతే ఇంకా ముందు ఏమైనా చెయ్యాలా, అలా పాయింట్స్. ఓవరాల్ గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది ఇట్స్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి అనిపించింది. సో నేను అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయాను, అది అక్కడితో ఆగిపోయింది. ఇంకా దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ వేక్ అనే ఆపర్చునిటీ నాకు వచ్చింది అనమాట. సో వేక్ 2022 Feb 8th రోజు స్టార్ట్ చేశారు. నేను వేక్ లో జూలై స్టార్టింగ్ లో జాయిన్ అయ్యా. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు. అండ్ వేక్ లో నాకు బెస్ట్ ఫౌండర్ అవార్డు కూడా వచ్చింది అనమాట. యా థ్యాంక్ యూ. 2023 April లో వచ్చింది. అండ్ తర్వాత వేక్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అయిపోయింది. 1 CR. వాల్యుయేషన్ వచ్చేసి 16 CR. ఫ్రీగా చెప్పండి. ఓకే 16 CR అండి. అంటే ఇప్పుడు మీరు ఎంత సింపుల్ గా చెప్పేశారు కదా, ఈ కెరియర్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా? ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ చేసే ఉంటాం కదా. ఫస్ట్ ప్యాకేజ్ ఎంత అండి? ఫస్ట్ మంత్ సాలరీ ఎంత?
ఫస్ట్ మంత్ శాలరీ ఏం లేదు కదా, అంటే సెకండ్ జాబ్ అది సెకండ్ జాబ్ కి వచ్చిన తర్వాత నా శాలరీ 10,000 అండి. 10,000 సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నాకు మనీ ప్రిఫరెన్స్ కాదు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతే, అంటే వేరే కంపెనీలో నాకు మనీ ఇంపార్టెంట్ అనుకున్న టైంకి జాయిన్ అయితే నేను అడిగినంత శాలరీ వస్తుంది. ఎందుకు, నాకు అప్పుడు ఆ టైంకి నాకు స్టఫ్ ఉంటది. స్టఫ్ లేకుండా నీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నీకు ఏమి ఉండదు కదా. సో అలా లాస్ట్ ప్యాకేజ్ ఎంత సిటీసీ? లాస్ట్ ప్యాకేజ్ వచ్చేసి నాకు 50,000 అండి. 50,000 in 2021. 50,000. అంటే ఇప్పుడు మీరు ఎంఎన్సీ గానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి వెళ్ళి మీకు హై ప్యాకేజ్ వస్తుంది? నాకు వస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు పర్ మంత్ 2 lakhs 2.5 lakhs ఈజీగా వస్తుంది. కానీ వెళ్ళట్లేదు? వెళ్ళానండి, వెళ్ళాను. ఓకే. ఎందుకంటే వేకులో ఉన్న ప్రాసెస్ లో బిఫోర్ వేక్ నాకు టెక్నికల్ సైడ్ స్టఫ్ తెలుసు. అండ్ నేను వర్క్ చేసిన అన్ని కంపెనీస్ స్టార్ట్అప్ కంపెనీసే. సో అన్ని కంపెనీస్ స్టార్ట్అపే కాబట్టి కింది లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అనేటివి ప్రతి ఒక్క పీపుల్ కి తెలిసే ఉంటది. సో ఆ పాయింట్ లో ఏమవుతుందంటే ఎక్కడ ప్లస్ వస్తుంది, దేని వల్ల మైనస్ వస్తుంది, స్టార్ట్అప్ అంటే ఎలా ఉంటది, ఈ జర్నీ నాకు తెలుసు. ఎందుకంటే నేను 4 కంపెనీస్ లో చేశాను. అండ్ అట్ ఎ టైం 2 జాబ్స్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ చేశాను, 2 జాబ్స్ కూడా చేశాను. ఓ మై గాడ్. మరి మీ ఫౌండర్లు ఏమనేవారు కదా? వాళ్ళకి తెలియదు కదా. తెలియకుండానే చేస్తాం కదా, తెలిసి చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదండి. వర్క్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. లైక్ నా పర్సనల్ టైం ని నేను అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తుండేదాన్ని అలా. సో తర్వాత ఏమైంది, వేక్ బిఫోర్ నాకు టెక్నికల్ సైడ్ మాత్రమే తెలుసు, అది ఏ రిలేటెడ్ ఉంటాయి దానికి సంబంధించినట్టు మాత్రమే తెలుసు. నేను వేక్ లో జాయిన్ అయిన తర్వాత ఒక బిజినెస్ యాంగిల్ అనేది కూడా నేను చూసాను. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఆల్మోస్ట్ వేక్ కోసం మేము 2022 నుంచి 2024 వరకు అరౌండ్ 200 members కి పిచ్ చేసి ఉంటాం. ఆల్మోస్ట్ చాలా హై పీపుల్ ని టచ్ చేసాము అంతా అనే ఉంది. బట్ ఎవరికి మేము చెప్పే పాయింట్స్ అర్థమయ్యి మరి అర్థం కాకుండా ఉండి, వాళ్ళకి అర్థమయ్యి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు. మరి ఏంటో మాకు తెలియదు. ఎందుకంటే వేక్ లో ఉన్న ఇద్దరము సేమ్ ఏజ్ అండ్ సేమ్ బ్యాక్గ్రౌండ్. అంటే అంత లాంగ్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, బిజినెస్ పీపుల్ ఏం కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మేబీ అది కూడా రీజన్ అయి ఉంటదేమో అని మేము అనుకున్నాం. సో తర్వాత ఆఫ్టర్ 2023లో ఎప్పుడైతే గోవా ఏంజల్ నెట్వర్క్స్ ద్వారా నాకు బెస్ట్ ఫౌండర్ అవార్డు వచ్చిందో, ఆ అవార్డు ఇచ్చిన పర్సనే బై గాడ్ గ్రేస్ మా వేక్ లో ఇన్వెస్ట్ చేశారనమాట, మహావీర్ సార్. సో అలా ఆయనకి మా వేక్ లో, అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఇన్వెస్టర్లు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే, నువ్వు ఏదైతే స్టార్ట్ చేసావో ఇన్వెన్షన్, ఆ ఇన్వెన్షన్ కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు. కొత్తదైతేనే అవ్వాలి అంటే ఇప్పుడు ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి రాదు కదా. ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ వచ్చాయి, స్విగ్గీ ఉంది, జొమాటో వచ్చినాయి, డిఫరెంట్ వస్తుంటాయి, డిఫరెంట్ వస్తూనే ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే నువ్వు ఇన్నోవేషన్ కొత్తగా ఉండాలని రూల్ లేదు. ఎవరైతే స్టార్ట్ చేశారో ఆ పీపుల్ కి నువ్వు చేయగలుగుతావా చేయలేవా, నీకు దీన్ని ఎమోషనల్ గా నువ్వు అటాచ్ అవుతున్నావా లేవా, ఇవన్నీ అన్ని ఫ్యాక్టర్స్ ను డీల్ చేసుకొని అవుతుందా లేదా, ముందుకెళ్తారా లేదా అనే పాయింట్ లోనే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఆ అనాలిసిస్ కూడా మనం ముందే చేసుకోవాలి. ఇప్పుడు నా ప్రోడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేక్ అనేది మా ప్రోడక్ట్ కాబట్టి దాంట్లో ప్లస్లు ఉన్నా మైనస్లు ఉన్నా మాకేమనిపిస్తుంది, ప్లస్ అనే అనిపిస్తుంది. కానీ ఆపోజిట్ బయట చూసే పర్సన్ కి అది అరే బాబు ఇది మైనస్ కదా, వీళ్ళెందుకు ప్లస్ గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మేము అటాచ్ అయిపోయి ఉంటాం వాటికి. ఆ అటాచ్మెంట్ అనే దాని కూడా నుంచి కూడా కొంచెం దూరం తీసుకోవాలి, బయట పీపుల్ లాగే చూడాలి. సో లేకపోతే ప్లస్లు కూడా మనకి చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మైనస్ ని నువ్వు మైనస్ లాగా చూడకపోతే రేపు పొద్దున అదే మైనస్ ఈ ప్లస్ ని కూడా మైనస్ చేసేస్తుంది. స్టార్ట్అప్ ఐడియా మన వైపు చూడకుండా బయట పర్సన్స్ ఏమనుకుంటున్నారు, కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, మనం ఒక ఆపోజిట్ సైడ్ నుంచి కూడా చూడాలి. అప్పుడే మనకి దాని వాల్యూ, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా పాజిటివ్ వేలకి ఎలా తీసుకెళ్ళాలి అని మనకు తెలుస్తుంది. సో ఎప్పుడు నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండి వినగలిగే పొజిషన్ లో ఉంటేనే నువ్వు చేయగలవు. లేదు నాది తోపు తురుము అనుకుంటే ఏమవ్వదు, అక్కడ ఏముండదు. అంటే ఇప్పుడు మీరు 200 ఇన్వెస్ట్మెంట్స్ టచ్ చేశారు కదా, మీకు రిజెక్ట్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకోగలిగారు దాన్ని? రిజెక్ట్స్ అంటే ఎవ్రీ రిజెక్ట్ వచ్చేసి మేము పాజిటివ్ వేలోనే తీసుకున్నాము.
పాజిటివ్ అంటే ఓకే, ఇక్కడ ఎందుకు నచ్చలేదు అంటే వాళ్ళు ఏదైతే రీజన్ ఉంటుందో ఆ రీజన్ మాకు కంప్లీట్ గా తెలియకపోవచ్చు, కానీ మళ్ళీ మేము అనాలిసిస్ చేసుకుంటాం. మేము ఏం చెప్పాము, ఏం చేసాము, ఈరోజు ఏం చేసాము, ఎలా చెప్పాము, దాన్ని మళ్ళీ మేము 2-3 సార్లు అనాలిసిస్ చేసుకున్న తర్వాత లైక్ ఇక్కడేమో మేబీ అయి ఉండొచ్చేమో, ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారేమో అని చెప్పేసి చేసుకుంటూ దాన్ని పాజిటివ్ పాయింట్స్ గా మార్చుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఒకానొక స్టేజ్ లో కొంతమందికి నచ్చుతుంది కానీ ఇన్వెస్ట్ చేయరు. ఎందుకు మరి తెలియదు కానీ, బట్ అది కూడా మనం యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో ఉండాలి. ఎందుకంటే ఏదైనా సరే నీకు ఈ రోజు వస్తుంది అనుకున్నప్పుడు రాకపోతే దాన్ని నువ్వు పాజిటివ్ గా తీసుకుంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, లేకపోతే అక్కడ ఆగిపోతాం. అరే మేము ఇంత 200 మెంబర్స్ ఇన్వెస్టర్స్ ని టచ్ చేసినప్పుడు సరే మేము 100 దగ్గర ఆగిపోయింటే మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేదా? రాదు. సో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు మాకు ఈ వేక్ జర్నీలో బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ కి చాలా డౌన్స్ అప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ డౌన్స్ అప్స్ ని నువ్వు ఎవ్రీ టైం నువ్వు పాజిటివ్ పాయింట్ లో తీసుకుంటేనే మనకి ఉంటది స్కోప్, లేకపోతే ఉండదు అనమాట. సో ఏ జర్నీలో అయినా అంతే అండి, నువ్వు పాజిటివ్ గా మార్చుకుంటేనే నీకు ఉంటది, లేకపోతే ఉండదు. గ్రేట్, హ్యాపీ టు హియర్ ఆల్సో. మల్లిక గారు, ఇప్పుడు ఈ స్టార్ట్అప్ మీద వేక్ అనే ప్రొడక్ట్ ఉంది కదా, ఒక నార్మల్ పీపుల్ కి అర్థమయ్యేటట్లు అని చెప్పగలుగుతారా? నార్మల్ పీపుల్ కి అర్థమయ్యేలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీలో ఎందుకంటే మనం హ్యూమన్స్, మనకు అర్థమవుతుంది, మన మైండ్ సెట్ లో మన మైండ్ లో ఒకటి తిరుగుతుంది, మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తడిచాను అంటే వర్షం వస్తుంది, నేను తడిస్తే ఏమవుతుంది, ఫస్ట్ కోల్డ్ అవుతుంది, కోల్డ్ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ ఫీవర్ వస్తుంది. సో అది యాజ్ ఏ హ్యూమన్ నీకు తెలుసు కాబట్టి మనం చెప్పగలం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషన్, ఇది మిషన్, ఈ మిషన్ కి దీన్ని నేను తడిపేస్తా, దీన్ని తడుపుతున్నానని తెలియదు, తర్వాత ఏమవుతుందో తెలియదు, ఇవన్నీ నీకు తెలియదు. సో దీనికంటూ ఒక చెప్పే పర్సన్ ఉండాలి, అది ఎప్పుడు క్యూర్ అవుతుందో చెప్పాలి, ఎందుకు క్యూర్ అవుతుందో చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. సో యాజ్ ఏ హ్యూమన్ గా మనకి తెలిసినప్పుడు యాజ్ ఏ మిషనరీస్ కూడా తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి మేము ఆటోమోటివ్ ఫీల్డ్ కి, అంటే నాట్ ఓన్లీ ఆటోమోటివ్ ఫీల్డ్ అంటే బస్సులు, బైక్స్, కార్స్ ఇలానే కాకుండా ఓవరాల్ ఏవైతే ఆటోమోటివ్ ఫీల్డ్ ఏ మిషనరీ థింగ్స్ అయితే వస్తాయో ఆ మిషనరీ థింగ్స్ అన్నిటికీ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ చేసామన్నమాట. ఓకే, ఆల్ మిషనరీస్, అంటే బైక్ నుంచి కార్స్ అన్ని ఉంటాయి. ఎస్, అంటే ఇప్పుడు మనకి బైక్స్ లో కానీ కార్స్ లో చాలా ఇంజిన్స్ ఉంటాయి, లైక్ చాలా డిస్ప్లే కూడా ఉంది, చాలా ఎలక్ట్రానిక్, ఒక ఫోన్ లో ఒక మినీ ల్యాప్టాప్ లో ఉంటది ఈ రోజు. అది జస్ట్ ఓన్లీ ట్రాకింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనే పాయింట్ మాత్రమే ఉంది. ప్రజెంట్ ఏదైతే క్రియేట్ చేశారో ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు ఆ క్వశ్చన్ కూడా వచ్చింది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే రెడీ అవుతున్నాయో ఆటోమోటివ్ కి సంబంధించిన వాటిలో ఆటోమేటెడ్ గా వచ్చేస్తుంది కదా, మరి మీరు ఎందుకు చేస్తున్నారు అనే పాయింట్ వచ్చింది అనమాట. సో పాయింట్ ఏంటంటే ఈ ఏవైతే తయారు చేశారో ఓన్లీ ఒక బ్రాండ్ కి మాత్రమే ఉంటది, అన్ని బ్రాండ్స్ కి సేమ్ ఉండదు కదా, అన్ని బ్రాండ్స్ కి అన్ని కొలాబరేట్ చేసి లేదు కదా. సో ఆటోమోటివ్ ఫీల్డ్ అంతటిని ఒక ఎకో సిస్టమ్ లెక్క తీసుకొచ్చి పెట్టడమే మా వేక్ పని. ఓకే, మల్లిక గారు, ఇప్పుడు మీరు ఒక డివైస్ అని చెప్పారు కదా, ఈ డివైస్ ఎక్కడ మీరు కార్ కానీ ఎక్కడ పెడతారు? అంటే ఈ డివైస్ ఒక డివైస్ తో ఉన్న ఇంజిన్ కానీ టైర్స్ అన్ని వచ్చేస్తాయా అనాలిసిస్? అన్ని వస్తాయండి. ఇది మనము స్టార్ట్ చేస్తాం కదా, హ్యాండిల్స్ ఉంటాయి కదా, సో అక్కడ కింద ఒక బోర్డు ఉంటది, అక్కడ పెట్టేస్తాం, చిన్న డివైస్ ఇంతే ఉంటది అనమాట. సో పెట్టేస్తే అది స్టార్ట్ చేసుకుంటది ఎవ్రీథింగ్, టైర్ ప్రెషర్ కానీ, ఫ్యూయల్ కానీ, ఎంత టైమ్ ఆఫ్ లో ఫ్యూయల్ అయిపోతుంది, మనకి ఇండికేషన్స్ ఇవన్నీ తెలిసిపోతుంది. సో మనకి మొబైల్లో చూసుకోవచ్చు అనమాట. దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ని మొబైల్ కి కనెక్ట్ చేస్తే మనకి చెప్పేస్తుంది అనమాట. అండ్ మనకి ఫోన్ అంటే వాయిస్ వస్తుంది అనమాట, వాయిస్ వస్తుంది, మెయిల్ వస్తుంది. అంటే ప్రెజెంట్ మార్కెట్ లో అవైలబుల్ ఉందా ప్రొడక్ట్? కొన్ని సర్టిఫికేషన్స్ అవసరం ఉన్నాయి, సో వాటి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక 10-15 days లో అది కంప్లీట్ అయిపోతుంది. అండ్ వేకి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. పేటెంట్ రైట్స్, నైస్ అండి. చెప్తారా పేటెంట్ జర్నీ ఎలా అయింది? ఎలాగా నాకు చెప్పలేదు. పేటెంట్ జర్నీ ఏం లేదు, ఒక పర్సన్ ద్వారా మేము అప్రోచ్ అయ్యి December 2024 అప్లై చేసాము.
సో అప్పుడు ఇంకా దానికి సంబంధించిన రిలేటెడ్ స్టఫ్ అంతా అది చేసుకొని సో మేము అప్లై చేసాము, మాకు వచ్చింది. ఎందుకంటే ఎవరు చేయలేదు కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. అంటే కాంపిటేటర్ లేరా మీ ఐడియాకి? కాంపిటేటర్ ఇండియాలో లేరండి మాకు. ఇండియాలోనే లేరా? అంటే ఈ పేటెంట్ అంటే ఇండియా పేటెంట్ లేదా వరల్డ్ వైజ్? ప్రజెంట్ అయితే ఇండియాలోనే చేసాము. అండ్ మేము యుఎస్ లో కూడా మేము వెహికల్ సంబంధించినది స్టార్ట్ చేసాము. బట్ ట్రంప్ వల్ల అక్కడికి వెళ్ళలేక మేము అది హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది అనమాట. మరి మీ డివైస్ నేమ్ ఏమైనా పెట్టారా? పెట్టామండి, సాధక్. సాధక్, నైస్ నైస్ నేమ్. వాట్ ఇస్ ద సాధక్ మీనింగ్ అంటే? సాధక్ అంటే అంటే ఎటెల్లాలో తీసుకెళ్లే పర్సన్ అన్నట్టు. ఓకే, గాట్ ఇట్. ఓకే, అంటే సింపుల్ గా మీ ప్రొడక్ట్ అనేది ఏంటంటే ఒక వెహికల్ కి సపోజ్ ఇప్పుడు పర్సన్స్ రింగ్స్ అనేవి పెట్టుకుంటున్నారు కదా, హ్యూమన్ రింగ్స్ ఎంతసేపు పడుకున్నాం, ఎంతసేపు ఉంటుంది, ఈ హెల్త్ అనాలిసిస్ అనేది ఇస్తున్నారు కాబట్టి సేమ్ లైక్ ఫర్ వెహికల్స్ హెల్త్ అనాలిసిస్ లాగే అది మెషినరీస్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూస్తే ఐఐటి బ్యాక్గ్రౌండ్స్ కాదు, ఎన్ఐటిస్ బ్యాక్గ్రౌండ్ కాదు, నార్మల్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇది చేసే జర్నీలో మిమ్మల్ని ఎక్కువ పుష్ చేసింది ఏంటండి? నన్ను పుష్ చేసింది ఎవరు లేరండి, నా మోటివేషన్ తోనే నేనే అయ్యా. అంటే నాకు ఎప్పుడు రెగ్యులర్ థింకింగ్ అనేది ఇష్టం ఉండదు. ఇప్పుడు 9కి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 6కి వచ్చి లైక్ సేమ్ రోజు ఆ రొటీన్ నాకు వద్దు. ఏదో ఒకటి మనం పడిపోయినా పర్లేదు, ఏదో ఒకటి చేస్తూ పోవడం అనేది నాకు ఇష్టం. ఫుల్లీ కెరీర్ ఓరియంటెడ్ అలా అని కూడా చెప్పను, రొటీన్ లైఫ్ స్టైల్ నాకు వద్దు. రొటీన్ లైఫ్ స్టైల్. అండ్ ఇప్పుడు మీ ప్రొడక్ట్ తో అలాగే ఈ టెస్టింగ్ కి R&Dకి ఎంత టైం పట్టిందని మీకు? ఇంటిగ్రేట్ చేశారు, ఇవన్నీ చేశారు కదా, ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ? అంటే నాకంటే ముందు చరణ్ స్టార్ట్ చేశారు. అంటే ఇంకొక పార్ట్నర్ పేరు చరణ్ అన్నమాట. సో అతను స్టార్ట్ చేశాడు. అతను నాకంటే ముందు నుంచే స్టార్ట్ చేశాడు కాబట్టి తనకి ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years ముందు నుంచే తనకి రీసెర్చ్ అదంతా ఉండింది. నాకు ఈ ఫీల్డ్ ఎందుకు ఇష్టమైందంటే నన్ను ఎవరైతే గ్రోన్ అప్ చేసి నాకు సపోర్ట్ చేశారో స్టడీస్ పరంగా కానీ అన్ని పరంగా, సో మా బాబాయ్ తను వచ్చేసి మెకానిక్ అన్నమాట. సో ఈ రిలేటెడ్ ఫీల్డ్ నాకు ఐడియా ఉంటది. సో అందువల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఓకే అనుకున్నా ఈ ఫీల్డ్. అంటే ఆయన చిన్నప్పటి నుంచి నేను చూస్తా అన్నా కాబట్టి ఆ ఫీల్డ్ లో ఎలా ఉంటాయి, ఏమవుతాయి, ఆ పాయింట్స్ నాకు తెలుస్తుంది. అట్లీస్ట్ నాకు ఐడియా ఉంటది కదా. నేను వెళ్ళి చెయ్యకపోయినా ఆయన మాట్లాడేటప్పుడు కానీ ఆయన చేసేటప్పుడు కానీ నేను చూస్తా పెరిగా కాబట్టి నాకు తెలుసు. సో అలా నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను స్టార్ట్అప్స్ వైపు కాదు, ఈ స్టార్ట్అప్ వైపు. ఓకే, మంచి సపోర్ట్ ఉంటుందా మీకు? ఉంటుంది, ఇద్దరం ఒక సింక్ లోనే ఉంటాము. బట్ ఆఫ్ కోర్స్ కొన్ని టైమ్స్ ఫైటింగ్స్ కూడా అవుతాయి. ఫైటింగ్స్ అవుతాయి, మళ్ళీ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఇలా కాదు ఇలా అనుకుంటాం. అఫ్ కోర్స్ ఎవరికైనా ఉంటాయండి. ఎందుకంటే ఇద్దరం ఎక్కడో పుట్టిన వాళ్ళం, ఎక్కడో కలిసాం. ఎందుకు కలిసాం? సో ఒక రీజన్ ఉంది, వేక్ కోసం కలిసాం కాబట్టి అఫ్ కోర్స్ క్లాషెస్ వస్తాయి. ఆ క్లాషెస్ ని ఓకే సరే మేము కొట్టేసుకున్నాం, మాకేమొద్దు, ఇక్కడ మేము బద్ద శత్రువులం అంటే నెక్స్ట్ జర్నీ ఎలా, అది అక్కడ ఆగిపోతుంది కదా. సో మళ్ళీ మాట్లాడుకుంటాం, కాంప్రమైజ్ అవుతాం, మళ్ళీ ముందుకెళ్తాం, అంతే అలా అవుతుంటది. డైలీ ఎన్ని అవర్స్ కష్టపడేవారు ఇనిషియల్ డేస్ లో? స్టార్టింగ్ లో అయితే ఆల్మోస్ట్ కొన్ని డేస్ నిద్ర పోకుండా చేసిన రోజులు కూడా ఉన్నాయండి కంటిన్యూగా. సో ఒక్కొక్కసారి 3-4 days కంటిన్యూగా వర్క్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. సో అలా ఎవరికైనా అది మామూలే కదా. సో చెయ్యాలి, తప్పదు. అంటే ఈ జర్నీలో ఎక్కడైనా అనిపించింది వెళ్ళి శుభ్రంగా మంచి జాబ్ చేసుకుందాం హ్యాపీగా? చాలా సార్లు అనిపిస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక 1 hour 2 hours తర్వాత ఓకే పర్లేదు మనం ఇదే చెయ్యాలి, ఓకే చేద్దాం, మళ్ళీ నార్మల్ మాట్లాడేసుకుంటాం అనమాట. సో అంటే ఎప్పుడైతే మనం ఇరిటేషన్ ఫీల్ అయ్యి ఆ పాయింట్ లో అనిపిస్తుంది ఎవరికైనా, తర్వాత నెక్స్ట్ మినిట్ మళ్ళీ వెళ్ళిపోవాలి డెఫినెట్ గా, నేను ఉండను ఖచ్చితంగా అనే పాయింట్ ఎప్పుడు లేదు. ఓకే, గ్రేట్ అండి. ఇప్పుడు మరి ఈ స్టార్ట్అప్ జర్నీ అయింది, మీ పేరెంట్స్ ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయించారు? అసలు అబ్బాయిలు ఒప్పించడమే చాలా కష్టం. అమ్మాయి ఉండి మంచి టెక్ సౌండ్ ఉండి కూడా లైక్ అంటే ఎలా ఒప్పుకున్నారు మీ పేరెంట్స్? మా ఇంట్లో స్టార్టింగ్ తెలీదు, చెప్పలేదు. నిజంగా జాబ్ చేస్తున్నాననే తెలుసు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఇప్పుడు
కొత్తది ఏదైనా, యాక్చువల్లీ మాది పల్లెటూరు అయినప్పుడు చాలా మాటలు వస్తాయి. అవును. సో అమ్మాయి ఏదైనా కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా మాటలు వస్తాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏదైతే చేస్తున్నానో దానివల్ల నా పేరెంట్స్ కి మాటలు రాకూడదు. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ లో నాకే డెఫినెట్లీ ఐడియా లేదు సక్సెస్ అవుతానా లేదా అనే పాయింట్ నాకు లేదు. ఓకే. నేను ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా ఓకే. దూకేసిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకంటే ఒక కాన్ఫిడెంట్ వచ్చేంత వరకు నేను వాళ్ళకి చెప్పలేదు. ఓకే. ఒక కాన్ఫిడెంట్ వచ్చాక అంటే ఇది ముందుకెళ్తుంది అనే పాయింట్ వచ్చిన తర్వాతే నేను వాళ్ళకి చెప్పాను. ఇంక వాళ్ళు షాక్ అయ్యారు. బట్ ఇవన్నీ మనకెందుకు అని ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అంటారు, ఇవన్నీ మనకెందుకు అంటారు. బట్ నేను అంటాను ఇట్స్ ఓకే, నేను చేయాలనుకుంటున్నా, చేస్తున్నా కదా. సో మనీ సంగతి పక్కన పెడితే నాకు ఇష్టం, నేను చేస్తున్నా అని చెప్పేసి అన్నాను. ఇంకా వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. నైస్. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఓకే, నైస్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ చరణ్ మీకు ఒక మెసేజ్ చేసి ఉంటాడని చెప్పారు కదా, అవును, లింక్డ్ఇన్ లో కనెక్ట్. ఎలాగ అతను నమ్మగలిగారు? అంటే అప్పుడు మీరు వేరే కంపెనీలో జాబ్ చేస్తారా, ఆ జాబ్ లెఫ్ట్ చేసి అతనితో వెళ్ళాలి, ఆ కన్వర్జేషన్స్ ఎలా జరిగింది? కన్వర్జేషన్ ఏం జరగలేదు నాకు. నేను ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో చెప్పాను కదా మీకు, ఆల్రెడీ ఎడ్టెక్ లో స్టాప్ చేసి ఒక 1 month అయింది. ఆ 1 month గ్యాప్ లో తాను నాకు లింక్డ్ఇన్ లో కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు నేనేమనుకున్నా అంటే నేను కో ఫౌండర్ అవుతాను, సిటిఓ అవుతాను అని అనుకోలేదు కదా. సో నేనేమనుకున్నా జస్ట్ జాబ్ పరంగా కనెక్ట్ అవుతాను, ఏముంది నా జాబ్ నేను తీసుకొని వచ్చేయడమే. అఫ్ కోర్స్ ఎక్కడికి వెళ్ళినా నా పని అదే అవుతుంది కదా. ప్యాకేజ్ ఎంత అడిగారు? ప్యాకేజ్ అవన్నీ నార్మల్ చెప్పకూడదు ఆ పాయింట్ ఆఫ్ టైం కి. నాకు జాబ్ కింద తీసుకున్నాం మిమ్మల్ని. ఎస్. ఓకే, నాట్ ది కో ఫౌండర్, సిటిఓ. ఓకే, అంటే మరి స్టార్ట్అప్ ఫౌండర్ పర్సెంటేజ్ గట్టిగా అడుగుతారు కదా. గట్టిగా అడుగుతారు, బట్ నేను అడగలేదు. స్టేక్ ఇచ్చాడు, స్టేక్ హాఫ్ ఇచ్చి హాఫ్ శాలరీ లాగిస్తా అని చెప్పాడు స్టార్టింగ్. ఓకే అనుకున్నా. ఓకే, నచ్చింది ఆఫర్? నచ్చింది. ఓకే, స్టార్టింగ్ నైస్. ఓకే అనుకుని జాయిన్ అయ్యాను. ఓకే, దాని బ్యాక్గ్రౌండ్ ఏనా బాగా సౌండ్ బ్యాక్గ్రౌండ్ అండి, లేకపోతే రిచ్ బ్యాక్గ్రౌండ్? సేమ్ లైక్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ అని కాదు, రిచ్ బ్యాక్గ్రౌండ్ అని కాదు, బట్ వాళ్ళ పేరెంట్స్ కొంచెం తనకి సపోర్టింగ్ గా ఉంటారనమాట. సో తను మెకానికల్ ఫీల్డ్. సో మెకానికల్ ఫీల్డ్ కాబట్టి తనకి ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ వచ్చి తను చేయాలి అనుకున్నాడు. సో తను స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినాక అంటే ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ చేశారు అంటే మనకి టెక్నికల్ రిలేటెడ్ పీపుల్ కావాలి కాబట్టి తను నన్ను కనెక్ట్ అయ్యాడు లింక్డ్ఇన్ లో. సో జస్ట్ మాట్లాడుకున్నాము, ఓకే అనుకున్నాము. ఓకే నేను జాయిన్ అయిపోయాను, స్టార్ట్ చేసేసాను. ఆ స్టార్ట్ చేసిన జర్నీ ప్రాసెస్ లో నాకు ఆల్మోస్ట్ ముందే నాకు స్టార్ట్అప్స్ లో నేను చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఎక్కడ పాజిటివ్స్ వస్తాయి, ఎక్కడ నెగటివ్స్ వస్తాయి అన్నట్టు. సో నేను తనకి చెప్పాను అనమాట. సో తను ఓకే తిను చేయగలుగుతుంది, తిను ఉంటే బాగుంటది అని ఫీల్ అయ్యి ఉంటాడు. అది తన ఫీలింగ్, నాకు తెలియదు కదా. ఫీల్ అయ్యి నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. గ్రేట్ ఇయర్. అంటే ఇప్పుడు ఒక టీం మెంబర్ ఉంటారు, నాకు ఇచ్చిన వర్కే చేసుకుందాం అనుకుంటారు. ఓకే, మీరు అలా ఉన్నట్టు. నేను అలా కాదండి. ఇప్పుడు నేను ఎక్కడైనా జాయిన్ అయ్యాను అనుకోండి, ప్రజెంట్ కూడా నేను ఒక 2-3 ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇచ్చిన వర్క్ ఏంటి నేను చేసుకునే టైప్ అయితే నేను కాదు. నేను ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ గా ఇది నాది అనుకునే చేస్తాను నేను. సో చేస్తాను కాబట్టి అది అందరికి నచ్చుతుంది అని నా ఫీలింగ్. మల్లిక గారు, ఇప్పుడు మీరు డివైస్ అనేది ఆటోమొబైల్ డిజైన్, ఆటోమొబైల్ డివైస్ కదా, డివైస్ ప్రైస్ ఎంత అండి? 7,999 అండి, ప్లస్ జిఎస్టీ. ఇది ఎవరైనా కొనుక్కోవచ్చా? ఎవరైనా కొనుక్కోవచ్చు. మెయిన్ టార్గెట్ వచ్చేసి లైక్ ఇప్పుడు 1 ఉన్నదానికి ఇస్తే మాకు అంత ఉండదు కదా, బట్ ఇస్తాము. బట్ ఎక్కువ లైక్ 20 vehicles అలా ఉంటే మంచిది కదా. సో అలాంటి పీపుల్ కి కొంచెం డిస్కౌంట్ అలా ఉంటది. నార్మల్ గా ఒక వెహికల్ కి అలా తీసుకుంటే మాత్రం నార్మల్ ప్రైస్ ఉంటది అనమాట. ఓకే, అంటే మినిమం ఎన్ని తీసుకోవాలి మీకు? మినిమం ఒకటైనా తీసుకోవచ్చు, అదే చెప్తున్నాను కదా. ఎక్కువ అయితే తగ్గుద్ది అన్నారు కదా, మినిమం మినిమం 20, 15 to 20. ఓకే, అంటే ఇప్పుడు ఒక వెహికల్ ఓనర్ ఈ డివైస్ ఎందుకు కొనాలండి? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ వెహికల్ ఓనర్ గా మనకి ఆ వెహికల్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మహా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తుంటే పెట్రోల్ ఆగిపోయిందని మనకు తెలుస్తుంది. ఎందుకు అది ఆగిపోతుంది కాబట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు, ఏమనుకుంటాం పెట్రోల్ అయిపోయింది అనుకుంటాం, చెక్ చేసుకుంటాం, అయిపోయింది. ఏం చేస్తాం, పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పంపించుకుంటాం, పోతాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఏదో రీజన్ వల్ల ఆగిపోయింది,
మేబీ ఇంజన్లో ప్రాబ్లం వచ్చో లేకపోతే ఇంకోటో ఆగిపోయింది. మనం ఏం చేస్తాం, ఒక మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ వెహికల్ ఓనర్ వచ్చేసి ఆ రిలేటెడ్ షోరూమ్ కి తీసుకెళ్లారనుకోండి. తీసుకెళ్తే అక్కడ ఏమవుతుంది, వెయిట్ చేయాలి. అట్లీస్ట్ 1 day 2 days వెయిట్ చేసిన తర్వాతే తను మనకి రెస్పాన్స్ ఇస్తాడు. అతను ఏం చెప్తే మనం దాన్ని వినాలి. ఎందుకు, యాజ్ ఏ పర్సన్ గా ఓనర్ గా మనకి దాంట్లో ఏం జరుగుతుందో అసలు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. మనం చిన్న మెకానిక్ షెడ్కి వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ అవుతుంది. సో కాకపోతే అక్కడ ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటది, అంతకు మించి ఏం డిఫరెన్స్ ఉండదు. మెకానికల్ షెడ్ లో ఏం చెప్పినా మనం అది వినాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి తెలుస్తుంది ఏం ప్రాబ్లం ఉంది అనేది నువ్వు ఎగ్జాక్ట్ గా తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి నా ప్రాబ్లం ఇదే కదా, ఇలా ఎందుకు వచ్చింది, దీనికి ఈ రిలేటెడ్ థింగ్స్ చేస్తే సరిపోతుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట విత్ డివైస్. అంటే ఇప్పుడు వెహికల్ అనేది చాలా, అంటే వెహికల్ అనేది ఎటువంటి 2-wheeler 4-wheeler అన్ని వస్తాయి. అన్ని వస్తాయండి. 2 wheelers 10 wheelers వరకు 10 wheelers వరకు వస్తాయి. ప్రజెంట్ వచ్చేసి మనకి మనం ప్రొవైడ్ చేసేది 4 wheelers ఈవీ అండ్ నార్మల్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ అనమాట. నెక్స్ట్ వర్షన్ లో ఏవైతే ఉన్నాయో బైక్స్, బస్సెస్ అవి కూడా వస్తాయి అనమాట. నార్మల్ కార్ దగ్గర నుంచి ప్రీమియం మోడల్ వరకు సేమ్ డివైస్ సేమ్ డివైస్ అండి. దానిని బట్టి వేరియేషన్స్ ఇలా ఏమి ఉండవు. ఈవీకి ఒకటి, పెట్రోల్ అండ్ డీజిల్ కి ఒకటి. అంటే ఇప్పుడు మనకి ఐ థింక్ మోర్ దెన్ 10+ కంపెనీస్ ఉంటాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో. లైక్ టాటా వారిది ఉంటది, మహీంద్రా, ఆడి, BMW, బిగ్ కార్స్ కూడా ఉంటాయి కదా, బ్రాండ్స్ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటది. ఒక ఇంజిన్ దగ్గర నుంచి టైర్స్ అంటే వీల్స్, చాసీస్, చాలా ఎక్విప్మెంట్స్ అనేవి అన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటిని ఒక టూల్ అనేది ఏ విధంగా మానిటరింగ్ చేస్తుంది? ఇప్పుడు ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ లో వచ్చేసి అంటే ఎందుకు మేమే ఫస్ట్ ఉన్నాము ఇండియాలో అంటే, ఈ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ప్రాసెస్ లో 4 stages ఉంటాయి. ఆ 4 stages లో ప్రీవియస్లీ మేము ఇక్కడికి రీచ్ అవ్వడానికి ముందు బిఫోర్ ట్రై చేసి ఉంటారు కదా, ట్రై చేసిన పీపుల్ చాలా మంది ఉంటారు. సో మాకే ఇదేం కొత్తది కాదు, బట్ బిఫోర్ ఉంటారు కాబట్టి వాళ్ళు 2016-15 ఆ టైంలో ట్రై చేశారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే ఫస్ట్ రీచ్ అయిపోయారు సక్సెస్ఫుల్ గా, సెకండ్ స్టేజ్ కి వచ్చారు, ఆ సెకండ్ స్టేజ్ కూడా రీచ్ అవుట్ అయిపోయారు. ఏదైతే ఆ థర్డ్ స్టేజ్ ఉందో ఆ స్టేజ్ ని ఎవరు రీచ్ అవుట్ అవ్వలేకపోయారు. సో ఇప్పుడు మేము చేసే దాంతో మేము ఏవైతే ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేసుకుంటాం కదా ఈ మెథడాలజీస్ లో మేము ఆ థర్డ్ స్టేజ్ ని రీచ్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ 80-90% యాక్యురసీ రేట్ తో సక్సెస్ అయిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే డివైస్ కావాలంటే టెస్ట్ చేస్తాం, అంటే మేము వెళ్ళేసి డివైస్ టెస్ట్ చేసి ఫ్రీగా చేయమంటే చేస్తాం. బట్ వాళ్ళు చెక్ చేసుకోవాలి అనుకుంటే అఫ్ కోర్స్ ఆన్ సింగిల్ అనేది పేమెంట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మేము ఏదైతే చేసి వాళ్ళు చూపించి మేము చూపించాలి ఎక్కడ ఏంటి అవుతుంది అనుకుంటే అది మేమే ఫ్రీగా ప్రొవైడ్ చేసి వాళ్ళకి చూపిస్తాం అనమాట ఎక్కడ ఏంటి అనేది. అంటే మీరు ఎన్ని కార్స్ లో టెస్ట్ చేశారండి? ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 vehicles కి టెస్టింగ్ ఉంటుంది అనమాట. టెస్టింగ్ హైదరాబాద్ లో చేస్తున్నారు, డిఫరెంట్ లొకేషన్ త్రూ అవుట్ ఇండియా. నైస్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి క్లైమేట్ ఉంటాయి, వర్షాకాలం ఉంటుంది, శీతాకాలం, ఎండాకాలం, ఆ టైంలో కూడా మీ డివైస్ అన్ని టైంలలో అన్ని వెదర్స్ కి అన్ని ఇండియా త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడైనా ఏ ప్లేస్ లో అయినా ఏ టైం లో అయినా చెక్ చేసుకోవచ్చు. గ్రేట్. అంటే ఇప్పుడు ఒక డివైస్ ఉంటది కదా, డివైస్ బిల్డ్ చేయడం వాళ్ళకి ప్రెజెంట్ జనరేషన్ ఎక్కువ కంటెంట్ క్రియేషన్ చేయడం మీద ఎక్కువ ఉన్నారు, నన్ను కూడా అనుకోవచ్చు. బట్ ఇలా ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయాలని ఒక శాంపుల్ అనేది విన్ అవ్వదు ఫస్ట్. అలా ఎన్ని శాంపుల్స్ మీరు ట్రై చేశారు ఈ జర్నీలో? ఎన్ని ప్రొడక్ట్లు ఫెయిల్ అయ్యాయి? సక్సెస్ అనేది ఎప్పుడు కనిపించింది మీకు? ఇది వచ్చేసి ఒక 5 to 6 years జర్నీ అనమాట. అఫీషియల్లీ స్టార్ట్ చేసింది 2022లో అయినా కూడా. సో ఈవెన్ మేము వర్కింగ్ చేసుకుంటూ కూడా రీసెర్చ్ చేస్తున్నాం. స్టిల్ ఇప్పటికీ రీసెర్చ్ మోడ్ జరుగుతూనే ఉంటది. అంటే ఇది స్టార్టింగ్ స్టేజే, కానీ ఇంకా అంటే మేము స్టార్ట్ చేసింది version 1, ఇంకా సెకండ్ స్టేజ్ ఉంది, థర్డ్ స్టేజ్ ఉంది. ఆ స్టేజెస్ మొత్తం రీచ్ అవుట్ అవ్వాలి కదా. సో స్టిల్ రీసెర్చ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి, ప్రాసెస్ కంటిన్యూగా అవుతూనే ఉండాలి, అది స్టాప్ అనేది అవ్వదు ఎక్కడ. సో ఆ ప్రాసెస్ లో కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. సో మేము కూడా అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసుకుంటూ అలా ఒక స్టేజ్ కి ప్రెజెంట్ కి రీచ్ అయ్యాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రయల్ మెథడ్. పేటెంట్ కూడా ఒకటి వచ్చింది కదా. అవును. ఓకేనా. ఈ పేటెంట్ మీటింగ్స్ ఎలా జరుగుతాయండి? అసలు పేటెంట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది ఒక ప్రొడక్ట్ కి?
ఇన్నోవేటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకుంటాం అనమాట. కొంతమంది రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తారు, అలా ఉంటాయి కదా. సో అలాంటి పేపర్స్ లో కూడా మనం ఏదైతే ఇన్నోవేషన్ ఉందో అది ఉండకూడదు. అది వాళ్ళ పేరు మీద ఆల్రెడీ పబ్లిష్ అయిపోయి ఉంటాయి కదా పేపర్స్. ఆ పేపర్స్ లో కూడా ఉండకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి. అంటే ఇన్ కేస్ అది కొంచెం రిలేటెడ్ ఉన్నా కూడా అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పేటెంట్స్ కి అప్లై చేసాము. ఇప్పుడు మనకి మన మైండ్ లో ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మన మైండ్ లో ఒక ఐడియా ఉంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది ఫైనల్ కాదు. నువ్వు అప్లై చేసుకోవచ్చు, అంటే ఎక్కడ లేకుండా చెక్ చేసుకొని నువ్వు అప్లై చేసుకోవచ్చు. మన మైండ్ లో ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని చేసిన తర్వాత ఒక 18 to 12 months గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ టైంలో నువ్వు మళ్ళీ నీకు వేరే ఐడియా వచ్చింది, దీని మీద ఇంకా ఎన్హాన్స్ చేయాలి అనుకున్నావు, ఆ ఐడియా కూడా మంచిగా అనిపించింది, అది కూడా ఎక్కడే లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్, దానికి సంబంధించిన మోడల్స్, అవన్నీ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్యాదర్ చేసుకొని అవన్నీ మళ్ళీ అక్కడ రీఅప్లై చేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైతే ఫైనల్ అవుట్పుట్ మనకి ఎగ్జాంపుల్ 2 to 3 years టైం పడుతుంది మనకు ఒక పేటెంట్ మన చేతికి రావడానికి. ఆ టైం ప్రాసెస్ లో మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఏదైతే ఫైనల్ అవుట్పుట్ వస్తుందో అది మన చేతిలో ఉంటది, అది ఫైనల్ పేటెంట్స్ అన్నమాట. అది మీకు రిసీవ్ అయిపోయింది? రిసీవ్ అయింది. నైస్. ఓకే, అంటే ఇప్పుడు మీరు డివైస్ ఉంది కదా, ఐడియా లేకుండా కూడా పేటెంట్లు ఇస్తారా? డివైస్ అంటే డివైస్ లేకుండా కూడా మనము ఇస్తాం అనమాట. ఇస్తారు అంటే మీకు అలా కూడా వచ్చిందా? వితౌట్ డివైస్ పేటెంట్ వచ్చింది? పేటెంట్ డివైస్ తోనే పేటెంట్ వచ్చింది. డివైస్ తోటి వచ్చింది అంటే డివైస్ లేకుండా మనకు పేటెంట్ ఇవ్వరు కదా? ఇవ్వరు. జస్ట్ ఐడియాకి ఇవ్వరు కదా? ఐడియాకి ఇవ్వరండి. ఐడియాకి ఇవ్వరు కదా, ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఉంటది, బట్ ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉందో అది ఇంపార్టెంట్ కదా. అప్లై చాలా మంది చేస్తారు, బట్ మన చేతుల్లోకి రావడం ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీ పేటెంట్ ప్రొటెక్షన్ ఉంది మీ ఐడియాకి. అవును. ఓకే, ఖచ్చితంగా ఇండియా అంతా ఎక్స్పాండ్ చేస్తారు వచ్చే రోజుల్లో. ఆఫ్ కోర్స్, అందుకే కదా స్టార్ట్ చేసాం. కాంగ్రెస్ అండ్ హ్యాపీ టు హియర్ ఆల్సో. అండ్ మల్లిక గారు, ఇప్పుడు ఈ కంపెనీలో మీరు సిటిఓ కదా, ఈ డివైస్ అనేది ఏం తీసుకురాలేదా? మీరు చెప్పలేదు, తీసుకురా. ఓకే, సారీ ఫర్ దట్. అంటే ఇప్పుడు ఒక నార్మల్ ఈ వీడియో చూసి ఎవరైనా ఈ ప్రొడక్ట్ కావాలంటే మీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు కాల్ చేస్తే మీరు ప్రొవైడ్ చేస్తారా? మేము ప్రొవైడ్ చేస్తామండి. రీచ్ అవుట్ అయితే మేము డెఫినెట్లీ వాళ్ళకి ఇస్తాం అనమాట. అండ్ మళ్ళీ ఈ యొక్క ప్రొడక్ట్ లో మీరు సిటిఓ కాబట్టి మీరు చేసిన పర్టికులర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ టెక్నాలజీస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని నేనే డీల్ చేశాను. బట్ అఫ్ కోర్స్ నాకు ఒక టీమ్ ఉంటారు, మేనేజింగ్ టీమ్. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. అంటే ఫస్ట్ వాళ్ళ హెల్ప్ త్రూతోనే మనం అన్ని చేస్తాం అనమాట. సో ఏదైతే మేనేజ్మెంట్ రోల్ ఉంటుందో, స్టార్టింగ్ లో టీం లేనప్పుడు నేనే కంప్లీట్ గా కూర్చొని చేస్తుండే కోడింగ్ అంతా. సో టీం ఎప్పుడైతే హైర్ చేసుకున్నామో వాళ్ళు నేనైతే ప్రొవైడ్ చేస్తున్నా వాళ్ళకి, దాని పరంగా వాళ్ళు డెవలప్ చేస్తారనమాట. అంటే మీ టెక్నాలజీ ఏమేమి ఉంటాయి? ఏఐ ఉంటది, మోస్ట్లీ మెయిన్ ఏఐ ఉంటదండి. డేటా స్ట్రీమింగ్ వచ్చేసి కఫ్కా వాడతాము. కఫ్కా అనేది లైక్ రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ కోసం వాడతారు. అండ్ ఇంకా మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటాయి. బ్లాక్ చైన్ కూడా పెడతాం అనమాట. అంటే నెక్స్ట్ వర్షన్ లో బ్లాక్ చైన్ వస్తుంది, ఈ వర్షన్ లో ఇంకా లేదు. మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ మాత్రమే యూజ్ చేస్తాం ప్రెసెంట్. అంటే ఇప్పుడు ఇది మీరు డేటా అనేది సెన్సార్స్ తోటి గ్యాదర్ అవుతుందా? అవును. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్ కనెక్టివిటీ ఎక్కడికి ఉంటుంది? ఇంజన్ కు ఉంటుంది. ఇంజన్ నుంచి అన్ని కనెక్ట్ అయి ఉంటది. అంటే ఎక్సెప్ట్ కొన్ని థింగ్స్ ఉంటాయి లైక్ టైర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంజన్ కనెక్షన్ లేనేటివి కూడా ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. మేజర్ గా ఇంజన్ కి కనెక్ట్ ఉంటాయి అన్ని. సో అక్కడ నుంచి మేజర్ అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే మీరు వైబ్రేషన్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవ్రీథింగ్ అండి. ఇంకా ఓవరాల్ గా మన కార్ 200 స్పీడ్ లో వెళ్తుంది, 150 మనకి చెప్తుంది. మీరు ఇప్పుడు ఓవర్ స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు, మీకు సంథింగ్ ఏదైనా ఛాన్సెస్ ఉండే అని కూడా మనకు వార్నింగ్ ఇస్తుంది. అలా నువ్వు వార్నింగ్ కేర్ చేయకుండా వెళ్తే ఇట్స్ అప్ టు యూ. గాట్ ఇట్. మీ స్టార్టింగ్ జర్నీ అంటే మీరు ఇప్పుడు టీమ్ హైరింగ్ కూడా చేసి ఉంటారు కదా, మీ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఏంటి టీమ్ హైరింగ్ లో? పీపుల్ ని డీల్ చేయడం చాలా టఫ్ జాబ్ అన్నమాట. సో కొంతమంది లైక్ మన సరౌండింగ్స్ లో ఉంటారు, మనకి అనుకూలంగా వర్క్ చేయడం కానీ లేకపోతే ఇంకా అంటే. బట్ కొంతమంది అనేది లైక్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి పీపుల్ కి, డిఫరెంట్ ఇది ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ పీపుల్ ఎంప్లాయీస్ కి చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అవి కూడా చాలా డీల్ చేసాము. బట్ అవన్నీ కామన్, ఇంకా ఏం చేయలేము మనం వాటిని. అంటే మనకు ఓకే అనుకుంటే ఉంచుకుంటాం, లేదు అంటే తీసేస్తాం. అంటే ఎటువంటి పర్సన్స్ మనం హైర్ చేసుకోవాలి? స్టార్ట్అప్ కి వచ్చేసి ఎటువంటి పర్సన్స్ ని హైర్ చేసుకోవాలి అంటే వర్క్ ని
ఖచ్చితంగా మనం చూడాలి ఆ పర్సన్ చేయగలుగుతాడా లేదా. అంటే తను ఇప్పటివరకు ఏం చేశాడు ఏం చెయ్యలేదు అనే పాయింట్ని పక్కన పెడితే ఈ పర్సన్కి నువ్వు వర్క్ ఇస్తే తను ఎట్లయినా చేసుకొని వస్తాడా లేదా అనే పాయింట్ చూడాలి. ఆ పర్సన్కి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను స్ట్రక్ అయ్యాను, ఎక్కడో ఒక పాయింట్లో స్ట్రక్ అయ్యాను. ఆ పర్సన్ నేను చెప్తున్నా కదా స్ట్రక్ అయింది కదా మేడం అని చెప్పేసి స్ట్రక్ అవ్వకూడదు. నాకు మేడం ఇలా చేయొచ్చు అని తన క్రియేటివిటీని యూస్ చేసుకొని తను నాకు చెప్పే ప్రాసెస్లో కూడా ఉండాలి. సో అలాంటి పీపుల్ అండ్ ట్రస్ట్ వర్తీస్ కూడా ఇంపార్టెంట్ స్టార్ట్అప్స్కి. ఎందుకంటే మనం ఎలాబొరేటెడ్ కంపెనీస్ కాదు కాబట్టి మనకి ఏవైతే ఇనిషియల్ స్టేజ్లో పీపుల్ ఉంటారో వాళ్ళు ఉండే ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా మాకు కూడా ఉన్నారు ట్రస్ట్ పీపుల్. సో కాబట్టి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అంటే ఇప్పుడు మీరు ఒక 5 చేసుకుంటారు, కొంతమంది నెలకి 2 నెలలు కూడా వెళ్ళిపోతుంటారు. అదే చెప్తున్నాను. కొంతమంది బేస్డ్ ఆన్ అది వాళ్ళ ఇష్టము. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. అందరికి మనం నచ్చాలని రూల్ ఉండదు కదా. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి పర్సన్స్ స్టార్ట్అప్ ని లో జాబ్ అనేది చూస్ చేసుకోవాలి, అంటే ఎటువంటి వాళ్ళు స్టార్ట్అప్ లో జాయిన్ అయితే బెటర్? వాళ్ళకి స్టార్ట్అప్ లో జాయిన్ అయితే అంటే ఇప్పుడు ఒకటి సాలరీస్ తక్కువ ఉంటాయి, సాలరీస్ తక్కువే ఉంటాయి ఆఫ్ కోర్స్, ఎక్కువ వర్క్ ఉంటది అండ్ మేనేజ్మెంట్ తో ఎక్కువ ఇన్వోక్ అయ్యి మనం కూడా బిజినెస్ ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు అనే పాయింట్స్ మనకు తెలుసుకోవచ్చు. బేసిక్ గా మనకి జాబ్ అనేది ఒక మనీ ఎర్న్ చేయడం కోసమో ఇంకొకరికి చూపుకోవడం కోసమో ఇలా కాకుండా నీవేవైతే చేయాలనుకుంటున్నావో ఆ పాయింట్స్ ఉన్నాయా లేదా, నాకు ఇది పనికి వస్తుందా లేదా, నేను వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు రిమైనింగ్ థింగ్స్ తర్వాత తెచ్చుకుంటా, నేను కష్టపడిన తర్వాత నాకు అన్నీ వచ్చిన తర్వాత నేను తెచ్చుకోగలుగుతాను అనే నమ్మకం ఉండే వాళ్ళు మాత్రమే స్టార్ట్అప్ లో జాయిన్ అయితే బెటర్. రిమైనింగ్ పీపుల్ అయ్యారనుకోండి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేరు, మేనేజ్మెంట్ తో ఇష్యూస్ వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది, మేనేజ్మెంట్ కి ఇబ్బంది, అన్ని రకాలుగా బాధపడాల్సి వస్తుంది అందరూ. సో ఎందుకు? అవును, ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే మీరు ఒక జాబ్ కోసం ఒక నీడ్ కోసం ఉంది ఒక స్టార్ట్అప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ముందుగా డిసైడ్ అయిపోండి. అక్కడ ముందు శాలరీ తక్కువగా ఉంటాయి. అవును, డిసైడ్ అవ్వాలి. స్టార్ట్అప్స్ అంటేనే చిన్నవి మార్కెటింగ్స్ ఉండవు, రెవెన్యూ ఉండదు, ఏదో బూట్ స్టాపింగ్ తీసుకుంటూ బతికేస్తుంటారు. అట్లా హెవీ వర్క్ అయితే ఉంటది. మీరు ఇలాంటివన్నీ తట్టుకోగలితేనే జాయిన్ అవ్వండి, లేదా మంచి కంపెనీస్ ఎలాగ ఉంటాయి, లేదా అదే స్టార్ట్అప్ ఫౌండర్ గైడ్ చేయమని గైడ్ చేస్తారు చాలా మంది. చెప్తారు, ఎందుకు చెప్పకుండా ఉంటారు? ఆఫ్ కోర్స్ వచ్చి చెప్పండి అంటే డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు కదా. కనుక మీరు కూడా అర్థం చేసుకున్నారు, స్టార్ట్అప్ లో ఒక ఎంప్లాయర్ మిమ్మల్ని తీసుకోవాలనుకుంటే మీరు రెడీగా ఉంటే వాళ్ళు తీసుకుంటారు, మీరు రెడీగా లేకపోతే వాళ్ళు తీసుకోరు. ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత మాత్రం వాళ్ళకి లాయల్ గా మాత్రం ఉండడం మంచిది, ఎందుకంటే వాళ్ళు మోర్ జాబ్స్ క్రియేట్ చేస్తారు కదా. అంటే నువ్వు ఇక్కడ చాలా థింగ్స్ నేర్చుకుంటారు కదా, అపార్ట్ వర్క్ రిమైనింగ్ థింగ్స్ అన్ని నేర్చుకుంటారు. ఇప్పుడు వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకొని ఉంటే మాత్రం దానికి మనం ఏం చేయలేము, అది వాళ్ళ ఇష్టం. మోస్ట్లీ గర్ల్స్ అనే వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వరు. ఎందుకంటారు? ఎందుకు జాయిన్ అవ్వట్లేదు గర్ల్స్ స్టార్ట్అప్స్ లో? గర్ల్స్ ఎందుకు జాయిన్ అవ్వరు అంటే గర్ల్స్ కి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ వాళ్ళు ప్రెజర్ తీసుకోవడానికి ఇష్టపడరు. మోస్ట్లీ 100% తీసుకుంటే దాంట్లో మాక్సిమం 1 to 5% పీపుల్ మాత్రమే గర్ల్స్ లో రీచ్, అంటే లైక్ ఏదైనా సరే చేస్తాను ఏదైతే అదైంది అనే పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీస్ ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి అమ్మాయిల మీద. అండ్ అదే చెప్పాను కదా, ఎక్కువ ప్రెజర్ తీసుకోలేరు అమ్మాయిలు. సో ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండాలి అనే ఫీల్ లో ఉంటారు. అంటే ఇప్పుడు స్టార్ట్అప్ ఫౌండర్లు అమ్మాయిలను హైర్ చేసుకోవద్దంటారా, చేసుకోమంటారా? టాలెంటెడ్ ఉండి అమ్మాయి రిస్క్ చేస్తుంది, ఏదైనా సరే మనకి చేయగలుగుతుంది అనే పాయింట్ ఉంటే చేయొచ్చు. అమ్మాయికి ఓకే స్టఫ్ తక్కువైనా కూడా ట్రస్ట్ వర్తీ ఉంటుంది, పని చేయగలుగుతుంది, నేర్చుకోగలుగుతుంది అనే పాయింట్స్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే, గ్రేట్ అండి. ఇప్పుడు మీరు మల్టిపుల్ టెక్నాలజీస్ హ్యాండిల్ చేయడం అనేది ఈ యొక్క 6-7 years ఎక్స్పీరియన్స్ లో నేర్చుకున్నారు కదా, ఇది మీకు ఎలా అలవాటైంది? ఇలా అలవాటైంది అంటే అది నాకు కూడా తెలియదండి, అలవాటైంది డిఫరెంట్ ప్రాజెక్టుల వల్ల వర్క్ చేయడం వల్ల, లేకపోతే అంటే ఫస్ట్ మన మైండ్ ఫిక్స్ చేసుకోవాలి, నేను ఇలా చేస్తున్నాను దీనివల్ల నాకు ఇలా వస్తుంది, నేను దేనికి ఇది అవ్వకూడదు అనే పాయింట్ ఫస్ట్ మన మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు మన మైండ్ లో ఫిక్స్ అవ్వకుండా ఏదో ఒక అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ వచ్చింది మనకు, ప్రెజర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, హౌ అని హైరాణ పడతాం. ఆఫ్ కోర్స్ ఇన్ కేస్ నువ్వు మైండ్ లో ఫిక్స్ అయినా పడతావు, కానీ తర్వాతకి నేను ఇది అనుకున్నా కాబట్టి నేను చేస్తున్నా, నాకు కావాలి అనుకుంటాం కాబట్టి ఆ ప్రెజర్ ని నువ్వు హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ నీకు వస్తుంది, నీ మైండ్ రిసీవ్ చేసుకుంటది. సో నువ్వు అలా లేరు, ప్రిపేర్ గా లేనప్పుడు ఏమవుతుంది, కొలబడిపోతాం. అంటే మల్టిపుల్ టెక్నాలజీ చేయడంలో తప్పలేదు.
తప్పలేదు. నీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది కదా, నీ ఇన్నోవేటివ్ మైండ్ అనేది నీకు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మహా అంటే ఎన్ని ఇయర్స్ పనిచేస్తావు అండి? ఒక 40 years. 40 years లో నువ్వు ఏం చేసావు అంటే ఏదైనా చెప్పుకోవాలి కదా. గ్రేట్ గ్రేట్. అంటే కొంతమంది ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఆల్సో అంటే చాలా మంది ఓకే నాకు పైథాన్ సరిపోద్ది, లేకపోతే జావా చాలు, లేదా రియాక్ట్ సరిపోతుంది అలా అనుకుని గో ఆన్. సి సరిపోతుంది అంటే C++ వచ్చేదా, జావా వచ్చేదా? సో నెక్స్ట్ అవన్నీ వచ్చేటివి కాదు కదా, ఆ టెక్నాలజీ సరిపోతుంది అనుకుంటే. సో ఎందుకు వచ్చాయి? మనం కూడా నేర్చుకుంటే బెస్ట్. ఇప్పుడు మనకి ఏ అనేది వచ్చింది మార్కెట్ లో. యాజ్ ఏ టెక్ పర్సన్ అండ్ ఒక స్టార్ట్అప్ కో ఫౌండర్ గా సిటీఓగా ఏ అనేది మన వర్క్ ని రెడ్యూస్ చేస్తుందా, సింప్లిఫై చేస్తుందా, లేకంటే ఏ వాళ్ళ జాబ్స్ పోతే, ఇలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఏ మీద. మీ నోట్ ఏంటి దాని మీద? ఏఐ మీద నా ఒపీనియన్ వచ్చేసి ఏఐ ఓకే మంచిదే, ఎందుకంటే అది వర్క్స్ ని సింప్లిఫై చేస్తుంది, హ్యూమన్ బర్డెన్ ని తగ్గిస్తుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ దాటిన తర్వాత మనం ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తున్నాము అనుకున్నాము అనుకో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఏఐతో వర్క్ చేస్తే నీ క్రియేటివిటీ అనేది ఎక్కడ ఉంటుంది? నీదేముంటుంది? నీ పాయింట్ దాంట్లో ఏముంటుంది అంటే కంప్లీట్గా మనం మెషిన్స్ పైన డిపెండ్ అయిపోతున్నాం. డిపెండ్ అయిపోయినప్పుడు మనం ఏం చేయలేం. మన థాట్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నెగిటివ్ థాట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, మీరు ఒక పని చేస్తున్నారు, మీకు ఖాళీ టైం లేదు, మీరు ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి మీరు బిజీ టైం ఉంటుంది. అదే మీరు ఖాళీగా ఉన్నారు, సరే ఈరోజు ఖాళీగా ఉన్నారు, ఏం చేస్తారు? మీకు నచ్చిన పని మీరు చేసుకుంటారు. అంటే రేపు ఖాళీగా ఉన్నారు, ఎల్లుండి ఖాళీగా ఉన్నారు, అలా కంటిన్యూ ఖాళీనే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివ్ థాట్స్ ఎక్కువ అవుతాయి. ఆ నెగిటివ్ థాట్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ థాట్స్ వస్తాయి, డిఫరెంట్ చేయాలనిపిస్తుంది. అవన్నీ ఏమవుతుంది? మనకే కదా ఎఫెక్ట్. సో దానివల్ల ఎఫెక్ట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. దాన్ని తీసుకొని నువ్వు పాజిటివ్ పాయింట్స్ తీసుకొని నువ్వు నీ లైఫ్ని నువ్వు ఎలా మార్చుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. నెగిటివ్ తీసుకుంటే నువ్వు నెగిటివ్ ఇదిలోనే ఉంటారు. గ్రేట్ అండి. ఇప్పుడు మల్లిక గారు, ఇప్పుడు కొంతమంది జాబులు పోతాయేమని భయపడుతున్నారు, ఎందుకంటే చిన్నగా నాకు ఇటువంటి వెబ్సైట్ కావాలని మనం చిన్న ప్రాంప్ట్ ఇచ్చినా చేసేస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చా అవద్దా? అవ్వకూడదా అంటే ఏ చేసేస్తుంది కదా, ఇంకా అవసరం ఏమైనా ఉందా లేదా? అదే అంటున్నా, ఆ టెక్నాలజీ నుంచి నీకు నీ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది ఏ అనుకున్నప్పుడు ఆ టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ నేర్చుకోవడానికి ట్రై చేయాలి కదా. ఇంకో టెక్నాలజీ నేర్చుకొని దాంట్లో చెయ్యి, అది ఇంకొక ఫ్యూచర్ జాబ్ని నీకు క్రియేట్ చేసి పెడుతుంది కదా. అదే ఏఐ అయితే నీ జాబ్ని రీప్లేస్ చేసిందో ఆ ఏఐని యూజ్ చేసుకొని నువ్వు ఇంకొక టెక్నాలజీ నేర్చుకో. గ్రేట్ ఆన్సర్. ఓకే, అంటే ఇప్పుడు ఏతో జాబ్లు రీప్లేస్ అనేవి కొంతవరకు అవ్వచ్చా? పూర్తిగా అవ్వచ్చు, కొంతవరకు అవ్వచ్చు. ఓకే, నైస్. అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రూల్ అనేది ఉంటుంది కదా, ఏ వచ్చినా పూర్తిగా డెవలప్ చేసేస్తుందా మొత్తం? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అయితే హ్యూమన్ కన్నా ఏఐ మంచిగానే చేస్తుంది. సో ఆ లుక్ అండ్ ఫీల్ ఏఐతోనే మంచిగా వస్తాయి. ఎందుకంటే హ్యూమన్ కి లైక్ 10 days టైం పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ ఒక 1 day చేసేస్తుంది కదా, టైం రెడ్యూస్ అవుతుంది. డిఫరెంట్ అంటే లైక్ ఏదైతే అది ఈజీగా చేయగలుగుతుందో ఆ స్టేజ్ కాకుండా వేరే టెక్నాలజీస్ వేరే సైడ్ నేర్చుకోవడం బెటర్. అంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది కదా, ఏ టెక్నాలజీ మీద ఎక్కువ అంటే ఫ్రంట్ ఎండ్ ఈజీ అవుతుంది ఏ వల్ల. ఇప్పుడు ఏ టెక్నాలజీలో వాళ్ళు ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలి అంటే ఎలాగో ఏని వాడుతూ ఉంటారు, వాడుకుంటే ఉండరు. ఇప్పుడు వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్ కింద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలా, లేకపోతే ఫ్రంట్ ఎండ్? ఏ జనరేటివ్ ఏ కూడా కంప్లీట్ కోడ్ అయితే ఇవ్వదు కదా. ఇవ్వరు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక MVP కోడ్ ఉందండి, ఒక పర్సన్ ఒక స్టార్ట్అప్, నా స్టార్ట్అప్ లోనే నేను స్టార్టింగ్ ఒక MVPని నేను AI యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకున్నా. అది ఎలా క్రియేట్ చేసుకున్నా నాకు అసలు నాలెడ్జే లేదు టెక్నాలజీ మీద, బట్ నేను క్రియేట్ చేసుకున్నా, అది పీపుల్కి నచ్చింది, క్లయింట్స్లోకి వెళ్ళిపోయింది, యూజర్స్లోకి, అంతా బాగానే నడుస్తుంది. అది నడుస్తుంది, రెవెన్యూ నాకు జనరేట్ అవుతుంది, ఓకే ఫైన్ బాగానే ఉంది. దాని నుంచి అది అలాగే ఉంచుతానా, దాని నుంచి ఇంకా మారుస్తానా, అప్గ్రేడ్ చేయాలి. అది ఎన్ని డేస్ నేను ఎన్ని రోజులు ఎక్కువ దాన్ని పెట్టలేను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకో పీపుల్ కావాల్సి వస్తుంది. నువ్వు దాన్నే మళ్ళీ దానికి ప్రాంప్ట్ ఇస్తే ఏం చేస్తుంది, సేమ్ జనరేట్ చేసి ఇస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎవరు కావాలి, మళ్ళీ హ్యూమనే కావాలి. హ్యూమన్ టెక్నాలజీని వాడాలి, హ్యూమన్ ఇన్నోవేషన్స్ వాడాలి, అన్ని హ్యూమన్ తోనే చేయాలి. కాబట్టి ఆ హ్యూమన్ కి ఆ ఏఐ అనేది ఎలా చేసింది, చేయొచ్చు తప్పలేదు. ఆ చేసింది ఎలా చేసింది, ఏ పాయింట్ యూస్ చేసింది, ఏం చేసింది, ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ చేంజ్ చేయాలి, ఏం చేయాలి, వీటన్నిటిని
హ్యూమన్ అనే పర్సన్ ఎవరైతే చేంజ్ చేయాలనుకున్నారో, అప్గ్రేడ్ చేయాలనుకున్నారో ఆ పర్సన్ తెలిసి పెట్టుకొని ఉండడం బెటర్. గాట్ ఇట్ గ్రేట్ ఆన్సర్ అండి. అంటే ఇప్పుడు ఏ ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంది కానీ ప్రొడక్ట్ ఇవ్వలేదు, సింపుల్ కంప్లీట్ ప్రొడక్ట్ డెవలప్ చేయలేదు కదా. అంటే ఇప్పుడు ఏదైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఏఐకి మీరు అడుగుతారో నేను అడుగుతాను, ఏం చేస్తుంది? సేమ్ ఆన్సర్ ఇస్తుంది. అదే ఒక పర్సన్ వచ్చి నన్ను సేమ్ క్వశ్చన్ అడిగాడు, మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ వచ్చాడు, నా నుంచి వచ్చే ఆన్సర్ వేరు, మీ నుంచి వచ్చే ఆన్సర్ వేరు. సో అదే డిఫరెన్స్. అంటే ఏ టెక్నాలజీ నేర్చుకున్నా ఏ చూసి భయపడక్కర్లేదు కదా, అవసరం లేదు. ఖచ్చితంగా పర్సన్స్ అవసరం అవుతారు, వచ్చిన పర్సన్స్ అవసరమే ఉంటారు. గ్రేట్ ఆన్సర్ అండి, నైస్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్వాంటమ్ ఫిజిక్స్ ఇవన్నీ అంటున్నారు కదా, ఇంక ఫ్యూచర్ అది ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు, ఏమైనా రావచ్చు, చెప్పలేము కదండి, ఏమైనా రావచ్చు టెక్నాలజీస్ లో. అంటే మనం ఊహించని ఏదైనా జరగచ్చు. ఇప్పుడు వరకు మీ ఎంటైర్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి మీకు? బిగ్గెస్ట్ ఛాలెంజా? ఫినాన్స్. అంటే ఏ ఇయర్ లో వచ్చింది? 23. నీ స్టార్ట్అప్ ఇనిషియల్ డేస్ లోనా? ఎస్, ఇనిషియల్ డేస్ అంటే ఆఫ్టర్ 1 year. నైస్. అంటే మీరు ఒక స్టార్ట్అప్ అవార్డు కూడా వచ్చింది అన్నారు కదా, అవార్డు ఏంటి? బెస్ట్ ఫౌండర్ అవార్డ్. అండ్ టెక్నికల్ అంటే ఆటోమోటివ్ ఫీల్డ్ లో నో ఉమెన్, అండ్ దట్ టు టెక్నాలజీ సైడ్ ఎవరు లేరు అనమాట. సో అందుకు నాకు అవార్డు ఇచ్చారు. ఇండియా వైజా? ఇండియా వైజ్ కాదు, అంటే లైక్ ఆ రిలేటెడ్ ఫీల్డ్ సౌత్ ఆఫ్ ఇండియా. నైస్. అప్పుడు తీసుకున్నప్పుడు అవార్డు తీసుకుంటే ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే లైక్ అది నాకు చాలా స్టార్టింగ్ స్టేజ్ కదా, సో హ్యాపీగా ఫీల్ అయ్యా కానీ బట్ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చెయ్యాలి. అంటే నా ఫీలింగ్ ఏంటంటే నాకు అప్పటికి ఇంకా ఏం లేదు కదా అనే పాయింటే ఉన్నది. కానీ అంటే అవార్డు వచ్చినందుకు హ్యాపీనే ఉంది, బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇంకా ఏం తెలియదు కదా, ఇంకా చాలా ఉంది కదా అనే పాయింట్ నాకు మైండ్లోకి వచ్చింది. బట్ హ్యాపీనే ఫీల్ అయ్యా. నైస్. చాలా బూస్ట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు దాని వల్లే కదండి మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో మహావీర్ సార్ కనెక్ట్ అయ్యారు, సో అది ప్లస్ పాయింట్ మాకు యాక్చువల్లీ. గ్రేట్. ఓకే, అంటే ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను నేను. ఇప్పుడు మీ డివైస్ బై చేయడంతో ఏమేమి ఇస్తారు యూజర్ కి, అదొకసారి చెప్తారా? 1 year వరకు అంతా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే అంటే ఒక పర్సన్ ఉన్నారు, ఇప్పుడు ఒక పర్సన్ కి ఏం కావాలి, అది ట్రాకింగ్ కావాలి, లేకపోతే ఇంకోటి ఏదో కావాలి, ఆ పర్సన్ కి అవి మాత్రమే ఎనేబుల్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 cars ఉన్న పర్సన్ తీసుకున్నారు అనుకోండి, ఆ పర్సన్ కి ఏ రిలేటెడ్ థింగ్స్ కావాలో అవి ఎనేబుల్ చేసి ఇస్తాం. సో ఏంటి, ఏవి తీసుకున్నా కూడా 1 year వరకు ఫ్రీనే ఇస్తాం. ఆఫ్టర్ 1 year వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ థింగ్స్ ని రీఛార్జబుల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా. గ్రేట్ అండి. మల్లిక గారు, ఇప్పుడు మనకి ఈ ఎపిసోడ్ ఎండ్ చేసేలోపు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఆనెస్ట్ గా చెప్పాలి, ఓకే అండి? ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే దట్టు మీరు ఏం చెప్తారు వాళ్ళకి? స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనది సక్సెస్ అవుతుంది అనే పాయింట్ లో ఉండండి, కానీ ఎక్స్ట్రీమ్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నీ థాట్స్ పెట్టుకోవద్దు. అది ఎలా అయినా అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది ఫెయిల్డ్ టు మోడ్ ఉన్నా కూడా దాని నుంచి నువ్వు పాజిటివ్ గా తీసుకొని వెళ్ళగలిగే ఛాన్స్ ఉంటేనే దిగాలి. మరి అదే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్? ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు కోడింగ్ అనేది ఎలా ఉంటదంటే 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, సో అలా 3 ఎర్రర్లు 6 బగ్గులు. సో అది రెడీగా ఉండాలి. కొత్త ఎర్రర్స్ వచ్చినప్పుడు కొత్తగా నువ్వు యాక్టివేట్ మోడ్ లో ఉండి వాటిని సాల్వ్ చేస్తేనే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. లేకపోతే ఎర్రర్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి అబ్బా అని పడిపోకూడదు. గ్రేట్ అండి, గ్రేట్. మీలా సిటిఓ అవ్వాలంటే ఏం చేయాలి? అలా సిటిఓ అవ్వాలి అంటే టెక్నాలజీ ఎక్కువ బేస్ ఉండాలి, టెక్నాలజీలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ నువ్వు లాయల్గా ఉండాలి. ఏ పర్సన్కి అయితే నువ్వు ఇస్తున్నావో ఆ పర్సన్కి నువ్వు లాయల్గా ఉండాలి. నీకు ఆ పర్సన్ లాయల్గా ఉంటున్నాడో లేదా అని పట్టించుకోకూడదు. నువ్వు ఎంత లాయల్గా ఉంటున్నావు, నీ నుంచి ఎంత అవుట్పుట్ వస్తుంది, నువ్వేం చేస్తున్నావు అనే పాయింట్ మాత్రం నీకు ఉండాలి. సో నువ్వు అలా ఉన్నావు అనుకో, నీకు ఇక్కడ కాకపోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది. గ్రేట్. ఇప్పుడు మనకి వికసిత్ భారత్ అని 2047 అని ఒక విజన్ ఉంది. ఓకే, మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే, ఈ విజన్ లో మీరు తెలియకుండానే చాలా మంచి ప్రొడక్ట్ అనేది చేస్తున్నారు, మేక్ ఇన్ ఇండియా చేస్తున్నారు. ఓకేనా, మీరు ఈ యొక్క విజన్ అంటే మన ఇండియా 2047 కి నెంబర్ 1 ఉండాలి వాళ్ళు, ఆల్ ది కేటగిరీస్, ఎడ్యుకేషన్ ఏంటి, యూత్ ఏంటి, అన్నిట్లో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా చేస్తారు త్రూ యువర్ పర్సనల్ అండ్ యువర్ స్టార్ట్అప్?
నా స్టార్టప్కి అంటే నేను చేయాలి అనుకునేదా లేదంటే నాకు చేయాలి అనుకున్నా మీరు స్టార్టప్ ఆ విజన్ లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? డెఫినెట్లీ ఆ ఛాన్స్ వస్తే చేస్తాను, బట్ కంప్లీట్లీ 100% చేస్తానా లేదా అనేది నాకు కూడా ప్రజెంట్ ఐడియా లేదు. బట్ అది యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకు అండ్ అవునా? పీపుల్కి యూస్ఫుల్ అవుతుంది అంటే చేస్తాను. మల్లిక గారు, మీరు మీ టీము ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ డెవలప్ చేశారు. ఆ ప్రోడక్ట్ కూడా అందరికీ చేరుకోవాలి. ప్రతి కారు వెహికల్స్ కూడా మీ ప్రోడక్ట్ వాడుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఇండియా నుంచి మేక్ ఇన్ ఇండియా ఇంకా ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మరొక ఎపిసోడ్ ఇవ్వాలి మీరు మీకు ఓనర్ కలిపి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.